హలో ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ రాగి జావాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 లేదా 3 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో అయితే రాగి పిండి ఒక చిన్న టీ గ్లాస్ అంత పిండి తీసుకొని ఈ విధంగా ముందుగానే వాటర్ పోసి కలిపి పెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకోసం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరుగుతున్నప్పుడు నీళ్ళలో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ ఒకసారి కలుపుతుండండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతుంటేనే మీకు చిక్కగా అయిపోతుంది. అలాగే మీరు చిక్కగా తాగుతారా లేదు అంటే పల్చగా తాగుతారా మీ ఇష్టం అండి. పిండి ఇలా ముందే విస్కర్తో కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా కాస్త చిక్కబడిన తర్వాత టేస్ట్ మంచిగా రావాలి అంటే మాత్రం ఇందులో 1/2 కప్ దాకా పాలు పోసుకోండి. కాచి చల్లార్చిన పాలు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. పాలు వేయలేదు ఇప్పుడు అనుకుంటే ఒకసారి పాలు వేసి చూడండి. టీ కాఫీకి బదులు ఈ విధంగా 1 గ్లాసు రాగి జావా తాగండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఒంటికి చలవ చేస్తుందండి. సమ్మర్లో టీ కాఫీకి బదులు ఇది 1 గ్లాస్ తీసుకుంటే చాలండి. రుచి బాగుండడం కాదు, ఫస్ట్ టైం తీసుకుంటే మాత్రం రుచి బాగుండదు. అలాగే అలవాటు అయిపోతే రుచి చాలా బాగుంటుంది. రాగి జావానే కాదు, దీన్ని మేము అంబలి అని పిలుస్తాం. మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.